హాయ్ గైస్, వెల్కమ్ టు నరేష్ టైలర్. ఈరోజు మన టైలర్ షాప్లో టాపిక్ వచ్చి మన టైలర్స్ అందరూ కుట్టినప్పుడు వీడియో ఎప్పుడు తీయాలి, టైలర్స్ కరెక్ట్ మిషన్ల మీద కుట్టేటప్పుడు. మన లేడీస్ టైలర్ షాప్ ఇది. లేడీసే షర్ట్లు కుడతారు, జెంట్స్ షర్ట్లు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, కరెక్ట్ స్టిచ్చింగ్ ఇట్లా నీట్గా ఉంటుంది. కినారి కుట్టు, టెన్షన్ కుట్టు అయినా సరే, ఏదైనా సరే నీట్గా ఉంటుంది. చాక్ పట్టీలు అయినా సరే నీట్గా ఉంటుంది. ఈ మిషన్ మీద మా భార్య ఉంటుంది కానీ బయటికి వెళ్ళింది. ఇక్కడ ఈ షర్ట్ అయినా సరే సూపర్గా ఉంటుంది. చూడు ఈ షర్టు కుట్టినాక ఇది లుక్ ఉంటుంది. షర్టు చూస్తే క్లాత్ మామూలుగా అడ్డపంజలాగా కనిపిస్తుంది కానీ షర్టు చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ టైలరింగ్ నేర్చుకుంటుంది చాక్ పట్టీలని. ఇక్కడ వేరే కొత్తగా వచ్చింది అక్క, జాకెట్ కుడుతుంది. ఇక్కడ తుర్పై చేస్తున్నారు. ఇదేమో డిజైన్ పెట్టిండ్రు 40 అవర్ మిషన్ మీద. ఇది ఫినిషింగ్ షర్ట్లు కుట్టిండ్రు. లేడీస్ కుడుతున్నారు, ఏం కుడుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఫినిషింగ్ టైలరు ఒక వేరే టైలరు షాప్ అయినా ఇట చూసిన ఇట పర్ఫెక్ట్ ఉంటాయి. కప్పులైనా సరే, చాక్ పట్టీలు, ఈ లైన్ గీట్ వేస్తాం ఇట్లా రెడీమేడ్ షర్ట్ లాగా. కాలర్ చూడండి నీట్గా ఉంటుంది. పట్టి 1.25 ఇంచ్ పట్టి, 1 ఇంచ్ పట్టి నీట్గా వేస్తారు. జేవు గిట్ట నీట్గా కుడతారు. షర్ట్ ఇది చూడు, ఇది ఇట లైన్ వేసిండ్రు. గుండీల పట్టి, కాజా పట్టి, హ్యాండ్స్ మీద, షోల్డర్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా నీట్గా ఉంటుంది. ఇంకోటి గైస్, నేను ఒక విషయం చెప్పాలి మీకు. మేము ఏప్రిల్ 20 నుండి టైలరింగ్ నేర్పించాలనుకుంటున్నాం. 8th క్లాస్ నుండి 10th ఇంటర్మీడియట్ వాళ్ళకు. టైలరింగ్ ఎట్లా అంటే వాళ్ళకు టైలరింగ్ నేర్చుకుని వేరే వేరే పనులు నేర్చుకుంటున్నారు. ఎండాకాలంలో ఇట్లే సెలవులలో వేస్ట్గా వేరే ఊరికి పోతారు, అక్కడ పోతారు, ఇక్కడ పోతారు. అట్లా కాకుండా టైలరింగ్ షాప్ ఎందుకు నేర్చుకోవాలంటే, మనము పెళ్లి చేసినాక అత్తగారు ఇంటికి పోతారు, ఆడ పోయి నేర్చుకునే అవకాశం లేకపోతే ఏం లేకపోతే ఖాళీ ఉంటే అత్తగారు ఏం చేస్తారంటే, ఈ అమ్మ వచ్చింది, తిన్నది, వండుకున్నది అని గులుకుట బయట పక్కల వాళ్ళకి చెప్తారు. అట్లా మిస్టేక్లు కాకుండా మీరు మంచిగా పని ఇప్పుడే నేర్చుకొని ఉన్నారనుకో, ఒక 5,000 పెడితే మిషన్ సింపుల్గా వస్తుంది. ఆ 5,000 మిషన్ తీసుకుపోయి మీరు ఆడ టైంపాస్కు మీవి కుట్టుకొని, మీ ఇంట్లో కుట్టుకొని పక్కలలో కుట్టింది అనుకో, గిరాకీ వచ్చింది అనుకో, టైంపాస్ అవుతుంది. ఖాళీ ఉంటే మైండ్ తిక్కలేస్తుంది. అత్తగారింటికి ఫస్ట్ పోతే అందుకే టైలరింగ్ ఫస్టే మీరు చదువు 10 ఏళ్ళు నేర్చుకుంటున్నావు, ఒక 2 నెలలు, ఒక సంవత్సరం టైలరింగ్ నేర్చుకున్నా అంటే పర్ఫెక్ట్ నేర్చుకోవచ్చు. అందుకే 500 నేర్చుకునికి 500 పెడుతుందా, ఎందుకంటే స్కూల్ పిల్లలతో అమౌంట్ లేకుంటాయి కాబట్టి. ఇంకోటి నేను 500కి ఎందుకు నేర్పుతున్నా అంటే, పిల్లలు నేర్చుకుంటే కొంచెం పనులు అవుతారు, మన పేరు గిట్ట మంచిగా ఉంటుంది, వాళ్ళ కరెక్ట్ సెట్ అవుతారు లైఫ్లో. మాకు టైం లేక వాళ్ళకి నేర్పిస్తలేము అని కాదు, మాకు మస్తు టైం లేదు, ఆల్రెడీ మాసు పని చేస్తుంటాము. అందుకే టైలరింగ్ కొంచెమన్నా టచ్ ఉంటే, ఈతనో లేకపోతే సైకిల్ ఎట్లా నేర్చుకుంటావు, టైలరింగ్ ఇట్లా అట్లా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా లైఫ్లో సెట్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఏ ఊరికి పోయినా టైలర్ షాపులు ఉంటాయి. లేడీస్ టైలర్ షాప్ అన్న, జెంట్స్ అన్న. జెంట్స్ నేర్వచ్చు, లేడీస్ నేర్వచ్చు, ఏదన్నా నేర్స్తే పనులు అవుతారు గైస్. ఈ అవకాశం కరెక్ట్